వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ హౌ టు బికమ్ ఏ డేటా అనలిస్ట్. సో మీరు ఒకవేళ బిగినర్ అయి ఉండి డేటా అనలిస్ట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే అసలు ఏ టాపిక్స్ నేర్చుకోవాలి, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో డీటెయిల్గా అయితే మనం తెలుసుకుందాం. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నాం. ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్మెంట్ విత్ ఏఐ లైవ్ బ్యాచ్ అనేది ఆగస్టు 10th నుండి కండక్ట్ చేస్తున్నామండి. ఈ బ్యాచ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో ఎండింగ్లో ప్రొవైడ్ చేస్తున్నాం, అక్కడ నుండి చెక్ చేయొచ్చు. సో ఇక టాపిక్లోకి వెళ్తే అసలు డేటా అనలిస్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ డేటా అనలిస్ట్? వాట్ ఈస్ ఏ డేటా అనలిస్ట్ టు? డేటా అనలిస్ట్ వాళ్ళు అసలు ఏం చేస్తారు? ఏ డేటా అనలిస్ట్ కలెక్ట్స్, క్లీన్స్, అనలైజ్ అండ్ విజువలైజ్ డేటా. అంటే ఇప్పుడు మనకు వచ్చేది రా డేటా. ఆ రా డేటాని గ్యాదర్ చేయడం కూడా డేటా గ్యాదరింగ్, డేటా ప్రీ ప్రాసెసింగ్, క్లీనింగ్, అనలైజింగ్, డేటా విజువలైజేషన్. సో ఇవన్నీ కూడా ఒక డేటా అనలిస్ట్ చేస్తారండి. ఎందుకు చేయాలి సార్ అంటే టు హెల్ప్ బిజినెసెస్ మేక్ బెటర్ డెసిషన్స్. సో ప్రీవియస్ డేటాని బట్టి ఆర్ కాంపిటేటివ్స్ డేటాని తీసుకొని మనం కూడా ఒక న్యూ ప్రోడక్ట్ని తీసుకొద్దాం అనుకున్నప్పుడు డేటా అనలిస్ట్ ఏం చేస్తారంటే ఓవరాల్ డేటాని కలెక్ట్ చేసుకొని క్లీన్ చేసి అనలైజ్ చేసి విజువల్ రిప్రజెంటేషన్ చేస్తారు, డాష్ బోర్డ్స్ క్రియేట్ చేస్తారు. సో బెటర్ డెసిషన్స్ కోసం ఇదంతా కూడా. సో రెస్పాన్సిబిలిటీస్, సో ఇందాక చెప్పినట్టుగానే డేటా గ్యాదరింగ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రెస్పాన్సిబిలిటీస్ డేటా గ్యాదరింగ్, క్లీన్ అండ్ ఆర్గనైజ్ డేటా, అనలైజ్ డేటా, డేటా ట్రెండ్స్ అంటే అనలైజ్ అట్లా ఎట్లా ఉందా డేటా అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ డేటా అనేది తీసుకున్నాం అనుకోండి, ఎస్బిఐఎన్ స్టాక్ డేటా తీసుకున్నాం. సో స్టాక్ ఒక ట్రెండ్ ఎలా ఉంది అనలైజ్ చేయొచ్చు. దీన్ని బట్టి మనం డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయొచ్చు. క్వార్టర్లీ వైజ్, ఇయర్లీ వైజ్, మంత్లీ వైజ్ మనం డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయొచ్చు. వేరే స్టాక్తో కూడా కంపేర్ చేయొచ్చు. ఇట్లా ఇవన్నీ విజువల్ రిప్రజెంటేషన్స్. దాన్ని బట్టి మనం రిపోర్ట్స్ కూడా జనరేట్ చేయొచ్చు. అసలు ఏ ఇండస్ట్రీస్ ఈ డేటా అనలిస్ట్ని హైర్ చేసుకుంటారంటే ఐటీ, బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఈ కామర్స్, ఫైనాన్స్ అండ్ రిటైల్, ఇలా వేరియస్ డొమైన్స్లో డేటా అనలిస్ట్ని అయితే హైర్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు డేటా అనలిస్ట్ అంటే ఏంటో తెలుసుకున్నారు కదా. అసలు ఏ కోర్ స్కిల్స్ ఏం నేర్చుకోవాలి? లేదా కోర్ స్కిల్స్ ఏంటి? ఆ కోర్ స్కిల్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే రావాలండి. సూటబుల్ పైథాన్. మీరు ఒకవేళ బిగినర్ అయినా కూడా కోడింగ్ మీద మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా కూడా పైథాన్తోనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే డేటా రిలేటెడ్గా, డేటా సైన్స్ ఫీల్డ్లో డేటా రిలేటెడ్గా ఉన్న డొమైన్స్ ఏదైనా కూడా పైథాన్ ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తున్నాను. సో పైథాన్ బేసిక్స్ నేర్చుకుంటాం, లైక్ వేరియబుల్స్, డేటా టైప్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్, ఫంక్షన్స్, ఫైల్ హ్యాండిల్, ఇవన్నీ నేర్చుకోండి. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేయండి. లేటర్ ఆన్ దట్ ఎస్క్యూఎల్స్ కూడా తెలియాలి. ఎందుకంటే డేటాబేస్తోనే కదా ఇంటరాక్ట్ అయ్యేది. అండ్ మనకు వచ్చే డేటా అనేది సిఎస్వి ఫైల్స్, ఎక్స్ఎల్ఎస్ఎక్స్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ ఎవరైనా చూస్తారా? సో అలాగే ఒక టేబుల్కి ఇంకో టేబుల్కి రిలేషన్షిప్ చేయాలన్న వాట్ ఎవర్ ఓవరాల్గా ఎస్క్యూఎల్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఎస్క్యూఎల్లో గ్రూప్స్, జాయిన్స్, అగ్రిగేషన్ ఫంక్షన్స్, రియల్ డేటా సెట్స్తో ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఎక్సెల్ ఇది ఒక ఈటీఎల్ టూల్ అండి. ఎక్సెల్ అయినా నేర్చుకోవచ్చు, పవర్ బిఐ అయినా నేర్చుకోవచ్చు. సో లైక్ పైవట్ ఫార్ములాస్ తెలియాలి, డాక్స్ ఎక్స్ప్రెషన్ తెలియాలి, పైవట్ టేబుల్స్, చార్ట్స్, లుక్అప్ ఫంక్షన్స్, డేటా క్లీన్, డాష్ బోర్డ్స్ బేసిక్స్, విజువల్ రిప్రజెంటేషన్. జనరల్గా మీరు పైథాన్ నేర్చుకున్నారు కాబట్టి మ్యాథ్ ప్లాట్లిబ్ అనే ఒక లైబ్రరీ ఉంటుంది. ఇది మన లైబ్రరీస్లో డిస్కస్ చేద్దాం. ఆ లైబ్రరీ యూస్ చేసి కూడా డేటాని విజువల్గా రిప్రజెంటేషన్ చేయొచ్చు. సో పైథాన్ లైబ్రరీస్ లైక్ NumPy, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సీబామ్, హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్. సో న్యూమరికల్ కంప్యూటింగ్కి, డేటా అనాలిసిస్ చేయడం. సో ఇక్కడ మీరేమో ఫార్ములా లాంగ్వేజ్ వాడతారు కదా ఎక్సెల్లో, ఇక్కడ మీరు ఫంక్షన్స్తో కూడా డేటాని అనాలిసిస్ చేయొచ్చు. మ్యాట్ప్లాట్లిబ్ డేటాని విజువలైజేషన్ చేయడానికి, సీబామ్ ఇది కూడా విజువలైజేషన్ చేయడానికి. సో ఇవి నేర్చుకున్నా కూడా సరిపోతుంది. అంటే టూల్ బేస్డ్ అయితే ఇవి, లైబ్రరీ బేస్డ్ అయితే ఇవి. లెటర్ స్టాటిస్టిక్స్. సో స్టాట్స్ అనేది ఖచ్చితంగా తెలియాలి. స్టాటిస్టికల్ కాన్సెప్ట్స్ లైక్ మీన్, మీడియన్, మోడ్, అవి కాకుండా ప్రాబబిలిటీ, డిస్ట్రిబ్యూషన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్స్, రియల్ లైఫ్ అప్లికేషన్స్, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి స్టాట్స్ అనేది. సో ఎందుకు ఈ స్కిల్స్ ఎందుకు అంత మ్యాటర్ అంటే డేటా డ్రివెన్ డెసిషన్స్ తీసుకోవాలన్నా, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలన్నా, ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవాలని స్కిల్స్ అన్నీ మ్యాటర్. స్ట్రాంగ్ కెరీర్ని బిల్డ్ చేసుకుందాం అనుకుంటే హై డొమైన్ ఉన్న స్కిల్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ నేర్చుకోవాల్సింది.
సో డేటా విజువలైజేషన్స్ లెటర్ ఆన్. డేటా విజువలైజేషన్ లైబ్రరీ కాదు, టూల్స్ ద్వారా కూడా చేయొచ్చు, లైక్ పవర్ బిఐ, ట్యాబులర్, ఎక్సెల్ డాష్బోర్డ్స్. ఈ మూడు నేర్చుకోవాలంటే మూడిట్లో ఏదైనా ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. ప్రజెంట్ ట్రెండీగా ఉన్నది అయితే పవర్ బిఐ, ట్యాబ్లో ఉంది. ఎస్క్యూఎల్ టాపిక్స్ లో ఇవి బేసిక్. ఇవి కాకుండా వీటితో పాటు ఎస్క్యూఎల్ లో మీరు డిడిఎల్, డిఎంఎల్, టీసీఎల్, టీసీఎల్ స్టేట్మెంట్స్ కూడా నేర్చుకోవాలి. ఓకేనా? డేటా అనాలిసిస్ స్కిల్స్ లైక్ డేటా కీ ట్రాన్స్ఫర్మేషన్, ఈడిఏ ప్రాజెక్ట్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అంటారు. ఒక ఈడిఏ ప్రాజెక్ట్ అనేది డేటా అనలిస్ట్ జాబ్ రోజుకి అప్లై చేస్తున్నప్పుడు ఒక ఈడిఏ ప్రాజెక్ట్ అనేది మీ రెజ్యూమేలో ఉంటే మంచి వెయిటేజ్ ఉంటుందండి. షార్ట్ లిస్ట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. డాష్ బోర్డ్స్ క్రియేషన్స్, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. బిగినర్ లెవెల్ అనుకోండి, సేల్స్ డాష్ బోర్డ్, స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఎంప్లాయీస్ డేటా అనాలిసిస్. దీస్ ఆర్ ద పర్ఫెక్ట్ ఫర్ బిగినర్ ప్రాజెక్ట్స్. ఇంటర్మీడియట్గా వెళ్తే కనుక ఈ కామర్స్ సేల్స్ డేటా, కస్టమర్ సిగ్మెంటేషన్స్, హెచ్ఆర్ అనాలిసిస్ డేటా, అనాలిటిక్స్ డాష్ బోర్డ్స్. దీస్ ఆర్ ఇంపార్టెంట్. అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్కి వెళ్తే ఫైనాన్షియల్ డేటా, మార్కెటింగ్ క్యాంపెయిన్, బిజినెస్ ప్రొఫైల్స్. సో ఈ ప్రాజెక్ట్స్ అనేవి చేసి మరి ఎక్కడ మీ స్కిల్స్ని ఎక్కడ షోకేస్ చేసుకుంటారంటే లింక్డ్ఇన్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు షోకేస్ యువర్ స్కిల్స్. గిట్ హబ్లో మీ ప్రాజెక్ట్స్ని స్టోర్ చేసుకోవచ్చు. ఆ గిట్ హబ్ లింక్స్ అనేవి రెజ్యూమేలో పెట్టండి. మీ వర్క్ ప్రోగ్రెస్ అనేది చూపించాలనుకుంటే లింక్డ్ఇన్. పోర్ట్ఫోలియో వెబ్సైట్ బిల్డ్ చేసుకోండి. ఈ వెబ్సైట్లోనే మొత్తం ప్రాజెక్ట్స్ అనేవి ఒక సెపరేట్ ఫ్లెక్స్ బాక్స్ కానీ ఏదైనా ఒక ఆప్షన్ కానీ నావ్ బార్ కానీ పెట్టేసేయండి, సరిపోతుంది. సో దీస్ ఆర్ ద ప్రాజెక్ట్స్ అండి. ప్రాజెక్ట్స్ అనేవి ఖచ్చితంగా మీ రెజ్యూమేలో ఉండాలి. అండ్ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు మట్టుకి మీ ప్రాజెక్ట్స్ ఒక లింక్స్, డిస్క్రిప్షన్స్, ప్రాజెక్ట్ ఒక టైటిల్, డిస్క్రిప్షన్, ఏ టెక్నాలజీస్ యూజ్ చేశారు, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ దాంట్లో మీ ఏంటి అనేది కూడా మెన్షన్ చేయండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్మెంట్ విత్ ఏఐ ఆగస్ట్ 10th నుండి ఆన్లైన్ లైవ్ క్లాసెస్, మండే టు సాటర్డే 8 AM to 10 AM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నాం. 2 months అండి కోర్స్ డ్యూరేషన్ అనేది. ఈ కోర్స్ యొక్క సిలబస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈసారి మన సిలబస్లో జాంగో ఫ్రేమ్వర్క్తో పాటుగా ఏ టూల్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసాం. అండ్ 10 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేవి కోర్స్ ఆన్ గోయింగ్లోనే కంప్లీట్ చేసుకుంటాం. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్. ఇవి లైవ్ క్లాసెస్. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కంప్లీట్ రిసోర్స్ లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వాచ్ చేయండి. మీ నేమ్, మెయిల్ ఐడి, కాంటాక్ట్ సబ్మిట్ చేస్తే డెమో అనేది వస్తుంది. ఆర్ కాంటాక్ట్ అస్ క్లిక్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్తో పాటు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ విత్ ఏఐతో నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.